కేసీఆర్ని విమర్శించడం జరిగింది. ఇక కేసీఆర్ని లెక్క మేము ఫామ్ హౌస్లో లేం, ప్రజల నడుమున ఉన్నాం, దేశంలో పంటల బీమా పథకం అమలు కాని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే, దానికి నువ్వు నీ గత పాలనే కారణం, 10 ఏళ్ళు వరదలు కరువులతో రైతులు నష్టపోతే నువ్వు చేసిన సాయం ఏంది, నాడు రైతుల దిక్కైనా చూసినవా? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శను మనం చూడొచ్చు. ఇక శ్రీధర్ బాబు విమర్శను చూసుకున్నట్టయితే నీరుడు ఆగస్టు నుంచే వర్షాలు పడలేదు, దీంతో రిజర్వాయర్లు నిండలేదు, అప్పుడు ఉన్నది బీఆర్ఎస్ సర్కారే, మేడిగడ్డ కుంగిపోయింది వాళ్ళ హయంలోనే, బ్యారేజీని కాపాడుకునేందుకు నీళ్లను కిందికి వదిలేసింది కూడా వాళ్ళ హయంలోనే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 3 నెలలే అయింది, అలాంటిది కరువుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని కేసీఆర్ చెప్పడం విడ్డూరం అంటూ విమర్శల పరంపర కొనసాగించడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్టయితే రాష్ట్రాన్ని దివాలా తీయించి కట్టుకథలు చెప్తున్నాడంటూ కూడా బట్టి విక్రమార్క విమర్శను మనం చూడొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే ఈనాడులో కూడా ఈ వార్తను మనం ఒకసారి చూసుకున్నట్టయితే కేసీఆర్ పాపం తెలంగాణకు శాపం అంటూ బట్టి విక్రమార్క వ్యాఖ్యల్ని మనం చూడొచ్చు. విద్యుత్ సంస్థలపై 1,00,000 కోట్ల భారం, ఆయన తప్పులను సరిదిద్దుతూ వస్తుంటే మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల్ని మనం చూసుకున్నట్టయితే కేసీఆర్లో మొదలైన భయం ఈ లోక్సభ ఎన్నికల తర్వాత బారాసా మిగలదని బెంబేలు, అందుకే డిప్రెషన్తో వచ్చి అబద్ధాలు అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ విమర్శించడానికి సంబంధించిన వార్తను మనం ఈనాడులో చూడొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ఈ వార్తకు సంబంధించి విమర్శలకు సంబంధించిన వార్తను మనం ఒకసారి చూసుకున్నట్టయితే 23 టీఎంసీల నీటిని కిందకు వదిలేశారు, కాళేశ్వరం కూలిపోతుందని భయపడి బ్యారేజీలు ఖాళీ చేసి మాపై నిందల, రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ అబద్ధాలు, ఫోన్ ట్యాపింగ్లో పెద్ద తలలు, జైలుకే, నా ఫోన్ కూడా ట్యాప్ అయింది ఉత్తమ్, పంటలు ఎండబెట్టింది కేసీఆరే, ఓట్ల కోసం కాలువల గేట్లు ఎత్తేశారు, రాష్ట్రంలో కరెంటు సరఫరాకు డోకా లేదు, బట్టి నెలాఖరులోగా అందరికీ రైతు బంధు తుంబల, రైతులపై కేసీఆర్ మొసలి కన్నీరు, శ్రీధర్ బాబు పదవి పోగానే రైతులు గుర్తొచ్చారా, సురేఖ, దాదాపు అందరు మంత్రులు కూడా కేసీఆర్ సూర్యాపేటలో చేసిన ప్రసంగంపై విమర్శల పరంపరకు సంబంధించిన వార్తను మనం చూసుకున్నట్లయితే సాక్షిలో కరువు మొదలైందే బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ ఫైర్, రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్ళన్నిటికీ కేసీఆరే కారణం, 3 నెలల్లో బీఆర్ఎస్ కుప్ప కూలింది, ఆ భయంతోనే ఇష్టం వచ్చినట్లు విమర్శలు, 10 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ఇంతగా దిగజారాలా అని వ్యాఖ్య అనే వార్తను చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే మొత్తానికి ప్రతి విమర్శలు ఒకవైపు కొనసాగుతుంటే, నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు, కానీ కేసీఆర్ బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉలిక్కిపడ్డ సర్కార్ ఒక్కరోజు పర్యటనతో వరద, సాగర్ కాలువలకు నీళ్లు విడుదల అనే వార్తకు హైలైట్ చేస్తూ పనికి రాదన్న కాళేశ్వరం ఉప్పొంగిన జలం అంటూ ఇక్కడ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. ఉరికించిన కేసీఆర్ అంటూ నిన్నటి వరకు నీళ్లు లేవంటూ సర్కారు వాదన, రైతులు రోడ్డెక్కిన పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ అధినేత అడుగు పెట్టగానే ఆగ మేఘాలపై ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల, వరద కాల్వ, సాగర్ ఎడమ కాలువలే నిదర్శనం, మళ్ళీ ఆదుకుంటున్నవి కాళేశ్వరం పంపులే, ఈ నీళ్లు ముందే ఎందుకు ఇవ్వలేదని రైతుల ప్రశ్న, అప్పుడే ఇస్తే 1000 ఎకరాల్లో పంటలు బతికేవి, నీటి యాజమాన్య నిర్వహణపై విమర్శల వెల్లువ అనే వార్తను మనం చూడొచ్చు. కేసీఆర్ ఎఫెక్ట్ అంటూ తమ పర్యటన కరీంనగర్కే అని కేసీఆర్ చెప్పిన కొద్దిసేపటికి ఆదివారం 4:30కి బాహుబలి మోటార్ల గర్జన, ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలోకి జలాల పంపింగ్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటించిన దాదాపు 24 గంటల్లోపే సోమవారం సాయంత్రం 6:15కు నాగార్జున సాగర్ గేట్లు, ఎడమ కాలువ గేట్లు ఎత్తివేత, ఆదివారం సాయంత్రం 6 గంటలకు వ్యవసాయ మంత్రి తుమ్మల వివరణ, సోమవారం మధ్యాహ్నం 1 గంటకు కరువుపై సమీక్ష సమావేశం, కేసీఆర్ ఎఫెక్ట్ కనిపించకుండా చేయడానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు సోమవారం అంతా ఆపసోపాలు పడ్డారు, మంత్రులు నేతలు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించారు. 11కు సాగునీటి మంత్రి ఉత్తమ్ హైదరాబాద్లో, 3 గంటలకు మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లిలో, 4 గంటలకు ఉప ముఖ్యమంత్రి బట్టి ఢిల్లీలో, 4 గంటలకు మంత్రి జూపల్లి కొల్లాపూర్లో, 4:35కు జీవన్ రెడ్డి జగిత్యాలలో, 5:10 వేముల వీరేశం నల్లగొండలో, 5:30కు మంత్రి పొన్నం ప్రభాకర్ కోయేడ్లో, 5:35కు కొండా సురేఖ వరంగల్లో అంటూ వీళ్ళు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయడం జరిగింది. కేసీఆర్ వల్లనే నీటి విడుదలైంది అనేది ఇక్కడ ఒకవైపు విమర్శలు కొనసాగిస్తుంటే, మరొకవైపు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక మనం మరిన్ని వార్తా కథనాల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఈనాడులో ఒక ఆసక్తికరమైన వార్తను మనం చూసుకున్నట్టయితే
71,300 రికార్డు స్థాయిలో 10 గ్రాముల బంగారానికి సంబంధించిన వార్తను హైలైట్ చేయడం జరిగింది. 50 నుంచి 60 నుంచి 70,000కు బంగారం చేరుకుంది అనే వార్త మనం సారాంశంగా చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకుంటే కేజ్రీవాల్కు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించిన వార్త ఈనాడులో. తిహార్ జైలుకు తరలింపు అనే వార్తను మనం చూడొచ్చు. ఇదే వార్తకు సంబంధించి ఆంధ్రజ్యోతి హైలైట్ చేయడం జరిగింది. కేజ్రీవాల్కు తిహార్ జైలుకు 15 వరకు జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించిన కోర్టు. రామాయణం, భగవద్గీత, హౌ డు ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ పుస్తకాలకు అనుమతి. ఆతిషి సౌరభ్తో పాటు నాయర్ను మాట్లాడినట్లు కేజ్రీవాల్ చెప్పారు. విచారణకు తప్పుదో పట్టించేందుకు యత్నిస్తున్నారు. ప్రత్యేక కోర్టులో ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు. పదవిలో ఉండి జైలు శిక్షకెళ్లిన తొలి సీఎంగా కేజ్రీ రికార్డ్ అనే వార్తను మనం సాక్షిలో చూసుకుంటే తిహార్ జైలుకు కేజ్రీవాల్ మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ నెల 15 దాకా జ్యుడిషియల్ కస్టడీకి పంపుతూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందనే వార్త వెలుగు దినపత్రికలో. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలుకు ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్. ఈడీ విజ్ఞప్తి మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్కు జైలు నెంబర్ 2లోని ప్రత్యేక సెల్ కేటాయింపు. డిజిటల్ పరికరాల పాస్వర్డ్లు చెప్పట్లేదన్న అధికారులు. విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదని ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు కేజ్రీవాల్కు రిమాండ్. జైలులో ప్రత్యేక సౌకర్యాలు కోరిన కేజ్రీవాల్ న్యాయవాదులు అనే వార్తను మనం చూడొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే మరిన్ని వార్తల్ని మనం చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో తెలంగాణ కష్టాలకు కారణం అయ్యా కొడుకులే అంటూ కిషన్ రెడ్డి విమర్శకు సంబంధించిన వార్తను చూడొచ్చు. వారి తప్పిదాలతోనే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. అత్యంత వేగంగా కనుమరుగవుతున్న పార్టీ బీఆర్ఎస్. 10 ఏళ్ల మోడీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. బీఆర్ఎస్ మాదిరిగానే రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుంది. ఈ నెల 5న రైతు సత్యాగ్రహం కార్యక్రమాలకు నిర్వహించాలని పిలుపనే వార్తను చూడొచ్చు. రైతు సత్యాగ్రహాలు నిర్వహించాలని చెప్పి బీజేపీ నిర్ణయానికి తీసుకొని సంబంధించిన వార్త ఈనాడులో హైలైట్ చేయడం జరిగింది. 5 జిల్లా కేంద్రాల్లో రైతు సత్యాగ్రహం. హామీలు నెరవేర్చని కాంగ్రెస్పై అన్నదాతల్లో ఆగ్రహం. కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడి అనే వార్తను మనం చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే పరిహారం 10 ఏళ్లలో 2 సార్లే పంట నష్టంపై రిపోర్ట్లకే పరిమితమైన బీఆర్ఎస్ సర్కార్కు సంబంధించిన ఒక స్పెషల్ స్టోరీని మనం చూడొచ్చు. ఇంకో 2 సార్లు కేంద్రం నిధులతోనే ఇన్పుట్ సబ్సిడీ. 5 ఏళ్ల అధికారిక లెక్కల ప్రకారమే 30 లక్షల ఎకరాల్లో పంట నష్టం. రాష్ట్ర వాటా కట్టొద్దని పంటల బీమా ఎత్తివేత. నిరుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 5 లక్షల ఎకరాల్లో నష్టం అంచనా. 500 కోట్లు అవసరమైతే పావు వంతు కూడా ఇయ్యలే. మొన్నటి వరకు కేఆర్ఎంబి ఇప్పుడు ఫార్ములా పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్పై కాంగ్రెస్ ఫైర్ అనే వార్తను మనం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్పై విమర్శల పరంపర కొనసాగుతుంది. కేసీఆర్ పాపాల భైరవుడు అంటూ సిపిఐ పార్టీ విమర్శించింది. కూనంనేని సాంబశివరావు ఫైర్ అనేది మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. కరువు పరిస్థితులకు కృష్ణా బేసిన్ ఎండిపోవడానికి ఆయనే కారణం. బీఆర్ఎస్ పాలనలో 6,000 కోట్ల పంట నష్టం జరిగింది. ఎంత ఇచ్చారు? మా ఎమ్మెల్యేను లాక్కున్న పాపం ఇప్పుడు తగిలింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఫైర్ అనే వార్తను మనం చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికల్లోని మరికొన్ని వార్తలను చూసుకున్నట్టయితే మేడిగడ్డపై ఎల్ఎన్టీతోనే అడగండి, కాంట్రాక్టర్లు ఆఫీసర్ల వల్లే లోపాలంటూ శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను చూడొచ్చు. పెద్ద పెద్ద ప్రాజెక్టులే కొట్టుకుపోతాయి. అట్లనే కాళేశ్వరంలోనూ తప్పులు జరిగి ఉండొచ్చు, రిపేర్లు చేసి నడిపించుకోవాలని కామెంట్ అనే వార్త. ఇక ఎమ్మెల్సీ బైపోల్ కౌంటింగ్ వాయిదాకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఎన్నికల నేపథ్యంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ను వాయిదా వేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జూన్ 2న చేపట్టాలని ఈసీ ఆదేశాలు. లోక్సభల ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు వెల్లడి అనే వార్త. ఇక కాంగ్రెస్ పార్టీ మరొక అభ్యర్థిని నిర్ణయించడం జరిగింది. వరంగల్ నుంచి కావ్య. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు పెండింగ్. ఇప్పటి వరకు 14 సీట్లకు ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ. ఇక మీటింగ్లో పాల్గొన్న రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి అనే వార్తను వెలుగు దినపత్రికలో హైలైట్ చేయడం జరిగింది. ఇక మనం మిగతా పత్రికల్లోని మిగతా వార్తలను కూడా మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఈనాడులో చూసుకున్నట్టయితే అదనపు టీఎంసీ పనులకు ఎలా సిఫార్సు చేశారు, ఏ అధికారం కింద అలా వ్యవహరించారు, మేడిగడ్డపై మాజీ ఈఎన్సీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రశ్నల వర్షం, రికార్డులు పరిశీలించిన తర్వాత చెప్తామన్న వెంకటేశ్వర్లు అనే వార్తను సంబంధించిన వార్తను ఇందులో మనం చూడొచ్చు. ఇక్కడ ఒక వార్త. ఇక
హామీల అమల్లో కాంగ్రెస్ విఫలం అంటూ బీఆర్ఎస్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలి, కడియం వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్కి సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. చేసిన ప్రజలకు చెప్పుకోలేకే ఓడిపోయాం, నల్గొండ ఖమ్మం నాయకులతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రమాదం అంటూ కేటీఆర్ వ్యాఖ్యల్ని చూడొచ్చు. ఇక వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య ప్రకటించిన ఏఐసిసి ఇప్పటి వరకు 14 స్థానాలకు అభ్యర్థుల ఖరారు, మిగిలిన 3 కొనసాగుతున్న ఉత్కంఠ అనే వార్తను చూడొచ్చు. 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం, అన్నింటిలో మద్దతు ధర చెల్లింపునకు ఏర్పాట్లు, సమస్యలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబరు, పౌర సరఫరాల కమిషనర్ వెల్లడి అనే వార్తను చూడొచ్చు. ఇక మండే ఎండలకు సంబంధించిన వార్తను మనం చూసినట్లయితే ఎండలు ముదరడంతో నగర ప్రజలు బయటికి తిరగాలంటే జంకుతున్నారు. వాహనాలతో కిక్కిరిసిపోయే రాజధాని హైదరాబాద్లో దారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాష్ట్ర సచివాలయం ముందు రోడ్లన్నీ ఇలా బోచిపోయి ఉన్న ఒక ఫోటోను మనం చూడొచ్చు. ఇక ఇదే వార్త ఆంధ్రజ్యోతి హైలైట్ చేయడం జరిగింది. వెరీ హాట్, ఇటు ఎన్నికల హీటు, అటు మండు టెండలు. ఈ వేసవిలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మంటలే. దేశంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రత అధికం. ఈసారి ఎక్కువ రోజులు వడగాల్పులు. ఐఎండీ అనే వార్తను చూడొచ్చు. రాష్ట్రంలో 43 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు, నేడు రేపు ఆరెంజ్ అలర్ట్, వడగాల్పులు ఎక్కువే అనే వార్తను చూడొచ్చు. సార్వత్రిక ఎన్నికలు సన్నద్ధమవుతున్న తరుణంలో భారతదేశం విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఎదుర్కొంటుందనే వార్తను మనం చూడొచ్చు. ఇక థర్మల్ విద్యుత్కు స్వస్తి, సాంప్రదాయేతర ఇంధనాలపై దృష్టి, సోలార్ పంప్ స్టోరేజ్, జల విద్యుత్ వైపే మొగ్గు, కొత్త విద్యుత్ పాలసీపై రేవంత్ రెడ్డి సర్కార్ నజర్కు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక తమిళం నేర్చుకుంటా ఐరాసలో మాట్లాడతా ఆ ప్రాచీన భాష గొప్పతనాన్ని చాటి చెప్పాలి, రాజకీయాల వల్లే ఆ భాష విస్తరించలేదు, ఇంకా నయం ఇడ్లీ దోశలను రాజకీయం చేయలే, నాకు ఉప్మా పొంగల్ ఇష్టం, వికసిత భారత్ లక్ష్య సాధనలో తమిళనాడే కీలకం, ఎన్డీఏ అన్ని పుష్పాల గుచ్చం అంటూ ప్రధాని వ్యాఖ్యల్ని మనం చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే వరంగల్ టికెట్ కావ్యకి అనే వార్తను చూడొచ్చు. రేవంత్ బీజేపీలో చేరడం ఖాయం అంటూ కేటీఆర్ అలాగే విమర్శకు సంబంధించిన వార్త. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగేది ఇదే, దేశంలో కాంగ్రెస్కు 40 ఎంపీ సీట్లు రావు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కూలగొట్టబోం, నల్గొండ ఖమ్మం నేతలే నుంచే ప్రమాదం, హామీల అమలుకు సర్కారును నిలదీస్తాం, కేటీఆర్ అనే వార్తను చూడొచ్చు. జ్ఞానవాపిలో పూజలు చేసుకోవచ్చు, నిలుపుదలకు నిరాకరించిన సుప్రీంకోర్టు, నమాజ్పై యథాతథ స్థితి కొనసాగింపు అనే వార్తను చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే ఈటల అనుచరుల వీరంగానికి సంబంధించిన వార్త. ఉప్పల్ ప్రెస్ క్లబ్లో హుజురాబాద్ దళితుల ప్రెస్ మీద సందర్భంగా రగడ, కుర్చీలు, టీవీ ఛానళ్ల లోగోలు ధ్వంసం అనే వార్తను చూడొచ్చు. జాతీయ భద్రతపై ఆర్థిక నేరాలపై సిబిఐ దృష్టి పెట్టాలంటూ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇంకా సాక్షిలో కూడా మరిన్ని వార్తల్ని మనం ఒకసారి చూసుకున్నట్టే రైతు ఎజెండాతో జనంలోకి బీఆర్ఎస్ వెళ్ళాలనే వార్తను మనం చూడొచ్చు. ఇక ఈసారి ఆ తప్పులు చేయొద్దంటూ, అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ చేసిన తప్పులు చేయొద్దంటూ, బీజేపీ పునరావృతం కావద్దనేది కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. అసెంబ్లీ ఎన్నికల వేళ జరిగిన పొరపాటు పునరావృతం కాకూడదు, అప్పట్లో మొక్కుబడిగా పోలింగ్ బూత్ కమిటీల నిర్వహణ, ఈసారి ఆ పార్టీ ఆఫీస్ నుంచే కాల్ సెంటర్ల ద్వారా పర్యవేక్షణ, ఒక్కో బూత్కు సంబంధించిన సీనియర్ నేతకు సమన్వయ బాధ్యతలు అనే వార్తను మనం చూడొచ్చు. ఇక వేధింపుల సంస్థల ఈడీ దర్యాప్తులో నిష్పక్షపాతం లేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపణ, ఆమె బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు, విచారణ 4వ తేదీ వరకు వాయిదా వేసిన న్యాయమూర్తి అనే వార్తను చూడొచ్చు. మరో 1000 కోట్ల అప్పు నేడు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా సమకూర్చుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల్లో 16,000 కోట్ల రుణాలను తీసుకునే యోచన, దాదాపు 50,000 కోట్లకు చేరిన గత సంవత్సరపు పద్దు అనే వార్తను చూడొచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో కూడా మనం కొన్ని చూసుకున్నట్టయితే 500 బోనస్ ఎప్పుడు ఇస్తారంటూ వార్తను, అలాగే మరిన్ని వార్తల్ని మనం చూసుకున్నట్టయితే అన్నిట్లో జోక్యం వద్దు, దేశ భద్రత ఆర్థిక నేరాలపై దృష్టి పెట్టాలి, తనిఖీ అధికారులు వ్యక్తిగత గోప్యత హక్కుల మధ్య సమతుల్యత అవసరం, కేంద్ర దర్యాప్తు సంస్థలకు సిజేఐ సూచన, ఇన్ఛార్జి వద్దని ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తప్పుకున్న సీఎం, డిప్యూటీ సీఎం, ఓడిపోతే అసలు కేసరు వస్తుందని ముందు జాగ్రత్త, తాజా మార్పులలో రేవంత్ బట్టి వ్యూహాత్మక అడుగులు, సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా కోమటిరెడ్డిని ఇరికించి చెక్, కాంగ్రెస్ పరిణామాలపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ అనే వార్తను చూడొచ్చు. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ పేపర్ ముచ్చట కార్యక్రమం. లక్ష్యం సమాజహితం, V3 న్యూస్.